రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వర్లను చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సోలార్ విద్యుత్ వైపు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. అన్ని జిల్లాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు కోసం 4 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి జీవో కూడా జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాట్లు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ప్రభుత్వ, దేవాదాయ, గిరిజన, నీటిపారుదల శాఖల ఆధీనంలోని భూములను ఈ ప్రాజెక్టు కోసం వినియోగించనున్నారు. సోలార్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ను ఆయా సంస్థలకు విక్రయించి 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ కింద ఏడాదికి 30 లక్షల ప్రాఫిట్ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 1 మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 3 కోట్ల నుంచి 3.5 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో సంఘం మార్జిన్ మనీ కింద 10% చెల్లించాలి. మిగతాది బ్యాంకు రుణంగా అందిస్తోంది. ప్లాంట్ జీవితకాలం 25 సంవత్సరాలు. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్ కు నిర్ణయించిన ధరల మేరకు డిస్కంలకు విక్రయిస్తున్నారు. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో లాభం ఎక్కువగా ఉంటుంది.